అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో ఎరస్టవైల్ ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మరియు నంద్యాల జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే నేనైతే వివరిస్తున్నానండి. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఎరెస్టవైల్ ఈస్ట్ గోదావరి అంటే జిల్లాలు విడిపోకముందు తూర్పుగోదావరి జిల్లాలో 4th టు 10th చదివిన వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చండి. వేకెన్సీస్ వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ అయితే జరుగుతుంది. మీరు సబ్మిట్ చేయాల్సిన డేట్స్ కూడా ఇచ్చారు. 15 ఏప్రిల్ 2026, 29/4/2026 ఈ డేట్స్‌లో అయితే మీరు సబ్మిట్ చేయాలి. 15-29 వరకు సబ్మిట్ చేయడానికైతే ఛాన్స్ ఉంది. సో, లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. 2 రోజులు ముందుగానే అప్లై చేయండి. మీరు డైరెక్ట్‌గా వెళ్లి సబ్మిట్ చేయాలి. అడ్రస్ ఇచ్చారండి. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, అడిషనల్ డీఎంఈ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రాజమహేంద్రవరం. మీరు రాజమండ్రిలో సబ్మిట్ చేయాలి. అది కూడా లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 29 అండి. ఆఫీస్ టైమింగ్స్‌లో సబ్మిట్ చేయాలి. 10-4 మధ్యలో. ఎరెస్ట్‌వైల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంటే కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి ఈ 3 జిల్లాలు కూడా ఇంతకుముందు పూర్వం కలిసి ఉన్నాయి కాబట్టి ఎరెస్ట్‌వైల్ డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేయాలండి. 4th టు 10th స్టడీ సర్టిఫికేట్స్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్‌కి. ఇక్కడ నోటిఫికేషన్ వివరాల్లోకెళ్తే కనుక టేబుల్ వైస్ మనకి వేకెన్సీస్ ఎన్నున్నాయి, అలాగే ఏం పోస్ట్ ఉంది, అలాగే సాలరీ ఎంత ఇస్తారనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ ప్రోగ్రామర్. సో, ఇక్కడ ఒకటి చూసుకుంటే కామన్‌గా ఇచ్చారేంటంటే కంప్యూటర్ ప్రోగ్రామరు, అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు, ఇంకొక వేకెన్సీ ఏంటంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. వీటికి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, ఈ ఒక్క క్వాలిఫికేషన్ మీరు చూస్తే ఈ మిగతా 2 పోస్టులకి కూడా తెలుస్తుందండి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (BE) లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్). అందులో కోర్సులు ఇచ్చారండి. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సీఎస్ కంప్యూటర్ సైన్స్. ఒకవేళ లేదు అంటే గనక ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా పీజీ చదివుండాలి. అది కూడా కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో. ఈ కోర్సులు చదివి వాటితో పాటుగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలండి. సో, 3 రకాల పోస్టులకి కూడా ఇదే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఒక వేకెన్సీ ఉంది జీఎంసీలో. ఇక్కడ మనకి జీఎంసీ వైస్, జీజీహెచ్ వైస్ ఇచ్చారండి. జీఎంసీ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఒక వేకెన్సీ ఉంది. అలాగే జీజీహెచ్‌లో ఒక వేకెన్సీ ఉంది. ఇది కూడా ఓపెన్ కాంపిటీషన్ ఇచ్చారండి. సో, ఎవరైనా అప్లై చేయొచ్చు. కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. అంటే ఇది 1 ఇయర్ కాలం పాటు జరుగుతుందండి. ఆ తర్వాత గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక సాలరీ విషయానికొచ్చేసరికి 34,580 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుందండి. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. దీనికి సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుండాలండి. ఒక వేకెన్సీ ఉందండి జీఎంసీలో. కాంట్రాక్ట్ బేసిస్‌లో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. 40,970 అనేది మంత్లీ సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, అలాగే మూడోది చూస్తే గనుక ఎలక్ట్రికల్ హెల్పర్ అండి. దీనికి సంబంధించి 10th క్లాస్ ఎస్ఎస్‌సి లేదా 10th క్లాస్ అని ఇచ్చారు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఎలక్ట్రికల్ వర్క్‌లో ఉండాలని చెప్పేసి ఇచ్చారు. జీఎంసీలో ఒక వేకెన్సీ ఉంది. జీజీహెచ్‌లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జీఎంసీలో ఒక వేకెన్సీ ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అలాగే జీజీహెచ్‌లో కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1 ఉంది. చాలా మందికి ఎస్సీ గ్రూప్ 1 అంటే తెలియట్లేదండి. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకసారి చూసేయండి. ఇది ఎస్సీ గ్రూప్ 1 12 క్యాస్ట్‌లు అయితే ఉన్నాయండి. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసేసుకోండి. అలాగే ఎస్సీ గ్రూప్ 2 18 క్యాస్ట్‌లు అయితే ఉన్నాయి. ఇది కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. అలాగే ఎస్సీ గ్రూప్ 3 29 క్యాస్ట్‌లు అయితే ఉన్నాయండి. ఈ విధంగా అయితే క్యాస్ట్‌లు అయితే ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 మీ వేకెన్సీస్ బట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఔట్‌సోర్సింగ్ బేసిస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. 15,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. తర్వాత మార్చురీ అటెండెంట్ చూస్తే గనక 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఒక వేకెన్సీ ఉంది జీఎంసీలో. ఇది కూడా ఔట్‌సోర్సింగ్ బేసిస్ అండి. ఎవరైనా అప్లై చేయొచ్చు. 15,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఆల్రెడీ నేను గతంలో చెప్పాను గదా! ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్‌కి, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌కి సేమ్ క్వాలిఫికేషన్ అండి. ఒక వేకెన్సీ ఉంది జీజీహెచ్‌లో. అది కూడా ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. 34,580 మంత్లీ సాలరీ కాంట్రాక్ట్ బేసిస్. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ అండి. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎంఎస్‌డబ్ల్యూ అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఎంఏ లేదా
ఎంఎస్‌డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ లేదా పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఉన్నాయండి. 2 వేకెన్సీస్ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. అది కూడా ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ గ్రూప్ 1 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. 38,720 అనేది మంత్లీ సాలరీగా అయితే రావడం రావడం జరుగుతుంది. ఇకపోతే స్పీచ్ థెరపిస్ట్ చూస్తే గనక దీనికి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిప్లొమా లేదా సర్టిఫికేట్ అయితే ఉండాలి స్పీచ్ థెరపీలో. స్పీచ్ థెరపీలో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేయాలి. ఒక వేకెన్సీ ఉందండి జీజీహెచ్‌లో. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చు. 40,970 అనేది మంత్లీ సాలరీ కాంట్రాక్ట్ బేసిస్ అండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్రెడీ నేను గతంలో చెప్పాను ఇక్కడ. కంప్యూటర్ ప్రోగ్రామరు, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌కి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది జీజీహెచ్‌లో ఒక వేకెన్సీ ఉందండి. 34,588 మంత్లీ సాలరీగా రావడం జరుగుతుంది. చైల్డ్ సైకాలజిస్ట్ ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఎంఏ సైకాలజీ ఒకవేళ ఎంఏ సైకాలజీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. సో, చైల్డ్ సైకాలజీ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ పీజీ డిప్లొమా అయితే ఉండాలి. ఒకవేళ లేదంటే ఎంఈడీ ఆర్ బీఈడీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఫిల్ సైకాలజీ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. ఒక వేకెన్సీ ఉంది జీజీహెచ్‌లో. 54,068 మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు. క్లినికల్ సైకాలజిస్ట్ ఈ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసేద్దాం. ఎంఏ సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, అలాగే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. జీజీహెచ్‌లో ఒక వేకెన్సీ ఉంది. 54,060 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అండి. ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే గనక బీఎస్సీ విత్ 2 ఇయర్స్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలండి. అంటే బీఎస్సీ ఈఎంటీ కంప్లీట్ చేసి ఉండాలి. 25 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్నిట్లో కంటే ఇవే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయండి. వీటికి కూడా రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు. ఎస్టీ, ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేయొచ్చండి. బీసీసీ, అలాగే ఓసీ, ఎస్సీ గ్రూప్ 3 ఓపెన్ కాంపిటీషన్ బీసీడీ, బీసీఈ, బీసీఏ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ2 ఓపెన్ కాంపిటీషన్ బీసీబీ, ఎస్టీ ఓపెన్ కాంపిటీషన్ ఎస్సీ గ్రూప్ 3 ఓపెన్ కాంపిటీషన్ బీసీఏ ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్, ఎస్టీ ఓపెన్ కాంపిటీషన్, బీసీబీ, ఓసీ ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఇచ్చారు. 32,670 అనేది మంత్లీ సాలరీగా రావడం జరుగుతుంది. టోటల్‌గా చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్‌లో 35, ఔట్‌సోర్సింగ్‌లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్‌గా 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఇక్కడ చూసుకుంటే గనుక ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. 18-42 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్, డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్‌కి 10 ఇయర్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఓసీ క్యాండిడేట్స్ వచ్చి 300 అయితే ఫీజ్ పే చేయాలండి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రూ. 200 అనేది డీడీగా పే చేయాలి. ఆ డీడీ అనేది ఎవరి పేరు మీద పే చేయాలో ఇక్కడ ఇచ్చారు చూడండి. డీడీ నోట్ చేసినప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ అని ఉంచాట. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అలాగే పేయబుల్ అట్ రాజమహేంద్రవరం అని నోట్ చేసి మీరైతే డీడీ అయితే తీయాలండి. ఆ డీడీ కూడా సబ్మిట్ చేయాలి. సో, ఎన్ని పోస్టులకి అప్లై చేస్తే అన్ని డీడీలు మీరు తీయాలండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ గాని, ఎగ్జామ్ గాని ఏముండదు. మీకు డిగ్రీలో వచ్చిన లేదా మీకు ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో అందులో 75% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ 2020లో పాస్ అయితే ఇప్పటికి 5 మార్కులు, 6 మార్కులు అలా యాడ్ చేస్తారండి. అంటే 2021, 22, 23, 24, 25, 26 సో, ఈ విధంగా 6 మార్కులు యాడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, హానోరియం గవర్నమెంట్‌లో కోవిడ్‌లో గాని వర్క్ చేస్తే 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వెయిటేజ్ కూడా ఎలా ఇస్తారో ఇక్కడ ఇచ్చారు చూడండి. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 2.5, రూరల్ ఏరియాలో 6 మంత్స్‌కి 2.0 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్‌కి 1 మార్క్ ఈ విధంగా అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తారండి. అలాగే కోవిడ్‌కి కూడా మార్క్స్ అయినా యాడ్ చేస్తారు. మీరు సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్, కోవిడ్ అయితే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు ఏవైతే సబ్మిట్ చేయాలో అవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలండి. అంటే మీ యొక్క ఓన్ సైన్ చేసి సబ్మిట్ చేయాలి. మీ జిరాక్స్ కాపీలన్నీ కూడా. 10థ్ క్లాస్ మార్క్ లిస్టు అలాగే ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అడిగారో దానికి సంబంధించి పాస్ సర్టిఫికేట్స్, 10థ్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కూడానండి. అలాగే ఓడీలు ఉంటే ఓడీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్ ఆల్ ఇయర్స్‌ది. అలాగే వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి.
మీకుంటే గనక సబ్మిట్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ 4-10 కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలండి. అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలండి. సో, ఇదేంటి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి దీనికి ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంది. నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే గనక 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 7, అంగన్వాడీ ఆయాలు 101 వేకెన్సీస్ ఉన్నాయండి. అంగన్వాడీ కార్యకర్తకు ఉండాల్సిన అర్హతలు ఇచ్చారు చూడండి. 10వ తరగతి పాస్ అయ్యి 21-35 సంవత్సరాలు అయితే ఉండాలి. వివాహితురాలై ఉండాలి. అంటే పెళ్లి జరిగి ఉండాలి. స్థానికంగా నివాసితులై ఉండాలి. అంటే ఆ ఏరియాలో నివసిస్తూ ఉండాలి నంద్యాల ప్రాంతంలో. 21 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే 21 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ లేకపోతే గనక 18 సంవత్సరాలు నిండిన వారినైతే పరిగణలోకి తీసుకుంటారని ఇచ్చారండి. అంగన్వాడీ ఆయా పోస్టుకు సంబంధించి ఇక్కడ కూడా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. దీనికి 10వ తరగతి పాస్ అయ్యి 21-35 సంవత్సరాలు ఉంటే అప్లై చేసుకోవచ్చండి. వివాహితులై ఉండాలి. స్థానికంగా నివాసం అయితే ఉండాలండి. 21 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ వాళ్ళు లేకపోతే గనక 18 సంవత్సరాలు నిండిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కేటగిరీ వాళ్ళు కూడా ఈ అంగన్వాడీ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అయితే దరఖాస్తుతో పాటు సమర్పించాల్సినవి ఇచ్చారిక్కడ. పుట్టిన తేదీ లేదా వయసు ధృవీకరణ పత్రం లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ గాని మీరు సబ్మిట్ చేయొచ్చు. కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. విద్యార్హత ధృవీకరణ పత్రంలో 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఏముంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాలండి. నివాస స్థల ధృవీకరణ పత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. అలాగే వితంతువు అయినచే భర్త మరణించిన ధృవీకరణ పత్రం ఉంటుంది గదా! అది. అలాగే మీ పిల్లలు ఎవరైనా ఉంటే గనక పిల్లలకు సంబంధించిన వయసు ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాలి. ఒకవేళ వికలాంగులు పీహెచ్ కేటగిరీ అయితే సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ ప్రతి జిరాక్స్ కాపీ మీద సబ్మిట్ చేయాలండి. ప్రతి జిరాక్స్ కాపీ మీద సైన్ చేసి దాంతో పాటుగా అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు. సీడీపీఓ కార్యాలయము నంద్యాలలో అయితే సబ్మిట్ చేయాలండి. 14/4/2026 నుంచి 23/4/2026 సాయంత్రం 5 గంటల్లో ఆఫీస్ పని దినాల్లో సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్‌సైట్ ఇచ్చారు. nandyal.ap.go.in ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. సో, ఇక్కడ ఒక సవరణ అయితే ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూసేయొచ్చు. అలాగే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారండి. ఇక్కడ చూస్తే గనక అంగన్వాడీ వర్కర్ 7 వేకెన్సీస్‌కి సంబంధించి ఇక్కడ ఇచ్చారండి. అంగన్వాడీ హెల్పర్‌కి సంబంధించి 101 వేకెన్సీస్‌కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎక్కడున్నాయి ఏంటనేది. టోటల్‌గా వచ్చి 106 అంగన్వాడీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.